తండ్రులు సమాజాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఈ రోజు నడిపిస్తున్నటువంటి దేశాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రధాని, దేశాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క రాష్ట్రపతి, వారు ఒకప్పుడు పిల్లలే. వారు ఒకప్పుడు ఎవరొకరు చేతి పట్టుకొని నడిచే ఉండుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? పిల్లల యొక్క భవిష్యత్తు వారి యొక్క తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. బలమైనటువంటి తండ్రులు బలమైన కుటుంబాలను నిర్ణయిస్తారు. బలమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయాలంటే, బలమైనటువంటి దేశాన్ని మనం తయారు చేయాలంటే బలమైనటువంటి తండ్రులు చాలా అవసరము. క్రమశిక్షణ లేని ప్రేమ, బాధ్యత లేని పిల్లలను తయారు చేస్తుంది. నీ యొక్క తండ్రి నీకు గొప్ప ఆస్తిని అవసరం లేదు. నీ యొక్క తండ్రి నీకు ఒక లెగసీని ఇస్తే చాలు, ఒక వారసత్వాన్ని ఇస్తే చాలు. ఎప్పుడైతే సమాజము నిజమైనటువంటి తండ్రిని గ్రహిస్తుందో అప్పుడు కుటుంబాలు ఖచ్చితంగా స్వస్థత పొందుతాయి. నీ యొక్క గుర్తింపు ఎప్పుడైతే సరైనటువంటిది అయి ఉంటుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ యొక్క బలము అయిపోదు, నీ యొక్క బలము ఇంకా బలాభివృద్ధి చేసేవాడు వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడదాము అనుకునేటువంటి అంశం పేరు, తండ్రి ఇంటిని మాత్రమే కాదు ఒక తరాన్ని నిర్మిస్తాడు. తండ్రి ఇంటిని మాత్రమే కాదు ఒక తరాన్ని నిర్మిస్తాడు. A happy Father's Day to all the fathers that is there in the house. Hallelujah. ఒకసారి తండ్రులు బట్టి మనం చప్పట్లు కూడా బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక మనం చూసినటువంటి మాట ఏంటంటే, తండ్రి యొక్క హృదయము. ఏమంటే తండ్రి యొక్క హృదయము, తల్లి యొక్క హృదయము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనం చాలాసార్లు ఇద్దరు ఒకే హృదయం కలిగి ఉంటారని చెప్పి అనుకుంటాం. కాదండి. ఒకవేళ ఎప్పుడైనా మన తండ్రిలో ఆలోచించినట్లయితే, తల్లు ఎప్పుడైనా ఏమని చెప్తా ఉంటారంటే, అరే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా భద్రంగా ఉండు అని చెప్తా ఉంటారు. కానీ తండ్రి అలా అండవు. తండ్రి ఏం చెప్తాడంటే, ఎగురురా ఎగురు, ఏం కాదు, తగిలితప్పుడు నేర్చుకుంటావులే అని చెప్పి అంటూ ఉంటాడు. There's a big difference between the heart of fathers and heart of mothers. తండ్రి యొక్క హృదయానికి, తల్లి యొక్క హృదయానికి. ఉదాహరణకి ఒకవేళ కుమారుడు కానీ పడిపోయాడు అనుకోండి, కొడుకు మాలు నడుస్తూ ఆడుకుంటూ పడిపోయాడు అనుకోండి, వెంటనే తల్లి కాటన్ డెటాల్ తీసుకొని వచ్చేస్తుంది. కానీ తండ్రి ఏమంటాడంటే, అరే భూమికి ఏమైనా తగిలిందేమో చూడరా అని చెప్పి కొంచెం నవ్వేస్తూ ఉంటాడు. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ హార్ట్ బిట్వీన్ అ హార్ట్ ఆఫ్ అ ఫాదర్ అండ్ హార్ట్ ఆఫ్ అ మదర్. ఈరోజు మనము ఒక బలమైనటువంటి దేశాన్ని నిర్మించాలి అంటే అది కుటుంబాలతోనే మొదలవుతుంది. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే మనం దేశాన్ని ఏం మార్చనవసరం లేదండి, కుటుంబాల్ని మారిస్తే చాలు. కానీ కుటుంబాన్ని మార్చాలంటే బలమైనటువంటి తండ్రి మనకు కావాలి. హల్లెలూయా. బలమైనటువంటి తండ్రి మాత్రమే కుటుంబాల్ని మార్చగలడు. తండ్రులు కేవలము పిల్లల్ని కనేవాడు కాదు, కేవలం పిల్లల్ని కనేవాడు తండ్రి అవ్వడు. ఎందుకంటే ఒక తండ్రి అనేటువంటి వాడు పిల్లలకి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాడు, వారి యొక్క భవిష్యత్తును పిల్లలకి దయచేస్తాడు, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటాడు, వారి యొక్క విలువలను ఆయన నిర్మిస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము పిల్లలుగా మనము ఎటువంటి జీవితం జీవించున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలుగా మన యొక్క తండ్రే మనకి ఎప్పుడు కూడా మనకి హీరోగా ఉన్నాడు. పిల్లలుగా మన యొక్క తండ్రే ఎల్లప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉన్నాడు. కానీ అటువంటి తండ్రిని మనం చూసి ఒక్కొక్కసారి నిరుత్సాహపడ్డామేమో, ఆయన చేసినటువంటి క్రియల వలనో, ఆయన మిమ్మల్ని గాయపరిచినటువంటి గాయాల వలనో. ఈ ఉదయకాలము తండ్రి అనగా ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము చూద్దాము. తండ్రి అనేవాడు మొట్టమొదటిగా మనకి ఒక ఐడెంటిటీని, గుర్తింపును ఇచ్చేవాడు తండ్రి. ఒక ఐడెంటిటీ గుర్తింపునిస్తాడు. ఆదికాండం 2:15 మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడైనటువంటి యెహోవా అనగా ఎవరు? ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవాయే ఆదామును కన్నటువంటి వాడు. ఆదామును సృష్టించి ఆదాముకు ఒక జీవాయువును పోసినటువంటిది ఎవరైనా ఉన్నారంటే అది మన యొక్క పరలోకపు తండ్రి. ఆయన ఏం చేశాడంటే ఊరికినే పిల్లలకి కనేలేదు, అనగా ఆదామును ఊరికినే సృష్టించలేదు. ఆ యొక్క మాట మనం చూద్దాం, ఒకసారి స్క్రీన్ మీద పెట్టబడింది. ఆయన ఏమేం చేశాడంటే ఏదెను తోటలో నరుణ్ణి నిర్మించి ఆయన తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు. దాని అర్థం ఏంటంటే అక్కడ ఆదాముకు దేవుడైనటువంటి యెహోవా ఒక గుర్తింపునిస్తున్నాడు, ఒక కర్తవ్యాన్ని ఇస్తున్నాడు, ఒక ఉద్దేశమునిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, తండ్రి దగ్గర నుండే మనకి కర్తవ్యమైనటువంటిది వస్తుంది, తండ్రి దగ్గర నుండే మనకి ఉద్దేశము అనేటువంటిది వస్తుంది, తండ్రి దగ్గర నుండే మనకి గుర్తింపు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆదామును ఇక్కడ ఈ ఏదెను వనంలో పెట్టి ఆయనకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. పిల్లలుగా
పిల్లలుగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు 3 ప్రశ్నలు ఉంటాయి. ఏంటా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అంటే, మొట్టమొదటిగా నేను ఎవరు, నేను ఎవరిని అసలు, అంటే నేను ఎక్కడి నుండి వచ్చాను, నన్ను కన్నటువంటి వారు ఎవరు, నాకు జన్మని ఆ యొక్క జన్మ ద్వారా నీవు నీ యొక్క పిల్లలకి గుర్తింపునిస్తావు. రెండవ ప్రశ్న ఏంటంటే, నాకు విలువ ఉందా, నాకు విలువ ఉందా అంటే ఆ యొక్క విలువ కూడా ఎవరిచ్చేదంటే ఆ యొక్క తండ్రే ఆ యొక్క విలువనిస్తాడు. మూడవ ప్రశ్న ఏంటంటే, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా. ఈ యొక్క 3 ప్రశ్నలు ప్రతి మానవుడిని వెంటాడుతూ ఉంటాయి. నేను ఎవరిని, నన్ను ఎవరైనా నేను విలువ కలిగి ఉన్నానా, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా అనేటువంటి ఒక 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ యొక్క ప్రశ్నలకి సమాధానం ఎవరివ్వగలరో తెలుసండి, తండ్రి మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఒక తండ్రి మాత్రమే ఇవ్వగలడు. అందుకే మన యొక్క పరమ తండ్రి ఆదామును తయారు చేసిన తర్వాత, ఆదామును ఆ యొక్క ఏదైనా తోటలో నిర్మించిన తర్వాత ఆయనకి ఈ 3 ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే, దేవుని చేత సృష్టింపబడినటువంటి దేవుని యొక్క సంతతి. ఆయనకు విలువ ఉందా అంటే, ఖచ్చితమైనటువంటి విలువ అక్కడ ఏదైనా తోటలో ఆయనకు ఉంది. మూడవది, ఆయన ఎవరైనా ప్రేమిస్తున్నారా అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి జతగా కూడా ఒక అవ్వను ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పురుషుడికి, ఆదాముకు మొట్టమొదటిగా ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు, ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. దాని తర్వాతే ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి సాటి అయిన సహాయాన్ని ఇస్తున్నాడు. విషయం ఏంటంటే, అనేక సార్లు మనము ఉద్దేశం వెనక వెళ్లకుండా మనము లుక్స్ వెనక వెళ్తూ ఉంటాం. ఉదాహరణకి మీ చేతిలో ఉంది కదండి ఫోను. ఒకసారి ఆ యొక్క ఫోన్ మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడు వాడే ఫోను అది అందంగా తయారు చేయబడలేదు. The first priority for that phone to be used is not the beauty. దాన్ని అందంగా తయారు చేయడానికి మనం దాన్ని తయారు చేయలేదు, కానీ ఆ యొక్క ఫోన్ యొక్క ఫంక్షనాలిటీ కోసము మనం దాన్ని తయారు చేసాము. అందుకే ఆ యొక్క ఫోన్ యొక్క మనం చేతులు వాడడానికి ఎర్గనామిక్స్ అంతా కూడా దానికి నీట్గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఉదాహరణకి మనకి ఆ యొక్క వాల్యూమ్ బటన్ చూసినట్లయితే మన ఫింగర్స్ ఈజీగా రీచ్ అయ్యేటువంటి స్థలంలో అది ఉంటుంది. అంటే వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవడానికి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ సౌండ్ ఎక్కువైతే తగ్గించుకోవడానికి ఎంత చక్కగా ఉంటుందో చూడండి. దాని యొక్క పవర్ బటన్ ఎక్కడ ఉంటుందంటే అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉంటుంది. దాని యొక్క మైక్ ఎక్కడ ఉంటుందంటే, మన యొక్క నోరు ఎక్కడ ఉంటుందో అక్కడ దాని యొక్క మైక్ ఉంటుంది. దాని యొక్క స్పీకర్ ఎక్కడ ఉంటుందంటే, అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు స్త్రీలుగా మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఉద్దేశాన్ని వెంబడిస్తున్నావా, అందాన్ని వెంబడిస్తున్నావా? పురుషునికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఉద్దేశము. కానీ చాలామంది అక్కలు చెల్లెళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అన్నా అందంగా ఉంటే చాలన్నా, అందంగా కనబడితే, అన్నా హైట్ ఉన్నాడా లేదా, లుక్స్ ఉన్నాయా లేదా, నవ్వితే 32 పళ్ళు నిగనిగలాడిపోతున్నాయా, 6 ఫీట్ ఉంటాడా, ఆయన ఆజానుభావుడుగా ఉన్నాడా, మంచి కండల వీరుడిగా ఉన్నాడా. దట్ ఈస్ వే యు గో రాంగ్. నువ్వు ఎప్పుడైతే ఎమోషన్స్కి, ఆ యొక్క లుక్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటావో, నువ్వు పప్పులో కాలేస్తావు, నీ యొక్క జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి నేను వివాహం చేసుకునేటప్పుడు నా యొక్క భార్యని నేను ఎంచుకున్నాను. ఎలా ఎంపిక చేశానంటే, ఈమె నా యొక్క పరిచర్యలో తోడవుతుందా, నా యొక్క కర్తవ్యంలో ఈమె పాలుభాగస్తురాలు అవుతుందా, ఈమె తగినటువంటి పని చేయగలదా అనేటువంటి ఆలోచనతోనే తనని నేను ఎంపిక చేసుకొని తనని వివాహం చేసుకున్నాను. అంతేగాని తన అందంగా ఉంటుందా, తన అందంగా ఉండదా, నో, దట్ ఈస్ సెకండరీ. ప్రాధాన్యంగా అందానికి అసలు నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రాధాన్యంగా నేను విలువిచ్చింది ఏంటంటే, ఆమె చక్కగా మాట్లాడగలదా, బైబిల్ని బోధించగలదా, అనేక మందిని నడిపించగలదా, ఆ యొక్క పరిచర్యలో పాలుభాగస్తురాలు అవ్వగలదా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్లాస్ రూమ్లో కూర్చొని చూసింది ఇదే. చాలామంది క్లాస్ రూమ్లో కూర్చొని చూసేది ఏంటో తెలుసా, ఈమె అందంగా ఉందా, ఈయన అందంగా ఉన్నాడా, ఈయనతో వెళ్తే నన్ను అందరూ కూడా పొగుడుతారా. దాట్ ఈస్ వే యు మెస్ అప్. నువ్వు ఎప్పుడైతే అట్టి రీతిగా ఆలోచించి తప్పటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటావో, దాని తర్వాత నీ జీవితాంతము ఏడుస్తూనే ఉంటావు. ఏమైనా సరే ఆ యొక్క తప్పుని చెరుపుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆదాంకి మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే ఉద్దేశము, దానికి తగిన కర్తవ్యము. అందుకే ఆదాము ఎప్పుడు కూడా ఆ యొక్క ఏదైనా తోటను సేద్యపరుస్తూ కాచుతూ ఉండేవాడు. అప్పుడు దేవుడు నిర్ణయించాడు, ఈయనకి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది,
పని భారం ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువగా చేయాలంటే సాటి అయిన సహాయం కావాలని. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సాటి అయిన సహాయం వెనక వెళ్తున్నావా, అందం వైపు వెళ్తున్నావా? చాలామంది ఐఫోను అందంగా ఉంటుందని చెప్పి కొనుక్కుంటా ఉంటారు. కాదండి, దాని యొక్క ఫంక్షనాలిటీ బట్టి కొనుక్కో. యునో, పర్పస్ అండ్ ఫంక్షన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లుక్స్ దట్ యు హ్యావ్. ఈ యొక్క మాట ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, చాలాసార్లు ఈ యొక్క మనము మన యొక్క దినదిన జీవితంలో మనం అనుకుంటా ఉంటాం ఏమనంటే, అసలు నా యొక్క జీవితానికి విలువ ఉందా, నా యొక్క జీవితానికి విలువ ఉందా లేదా అని. నీ యొక్క విలువను మొట్టమొదటిగా ఇచ్చేది నీ యొక్క తండ్రి. ఆ యొక్క గుర్తింపు ఎంత ప్రాముఖ్యం అంటే, ఉదాహరణకి 500 నోటును మనం తీసుకున్నట్లయితే, ఆ యొక్క 500 నోటు మీద కూడా మన దేశపు తండ్రి అనగా ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన ఫోటో లేకపోతే దానికి విలువ ఉంటుందండి? ఉండదు. ఆ యొక్క 500 రూపాయల నోటుకే ఆ యొక్క ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన గుర్తింపు లేకపోతే, విలువ లేకపోతే, మరి నీ యొక్క జీవితంలో నిన్ను సృష్టించినటువంటి నీ యొక్క పరమ తండ్రి ఆయన గుర్తింపు ఉండాలా లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు ఎప్పుడు వారి యొక్క విలువను డిస్కవర్ చేస్తారంటే, తండ్రి యొక్క గుర్తింపు పిల్లల్లో ఉన్నప్పుడు. మనము ఒక చిన్న ఫనీ ఎగ్జాంపుల్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటిదంటే, ఏమంటే పిల్లలు ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో ఒకవేళ తప్పిపోయినట్లయితే, పిల్లలు తప్పిపోయినట్లయితే పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారు. అదే సమయానికి తండ్రి కూడా ఉన్నాడు అనుకోండి, తండ్రి చేతిలో తప్పిపోయాడు అనుకోండి, తండ్రి కూడా ఏడుస్తాడు, ఖచ్చితంగా ఏడుస్తాడు. కోర్స్ తర్వాత మళ్ళీ తన యొక్క భార్యకి ఫోన్ చేసి ఏడుస్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రి చేసేటువంటి స్థానము తండ్రి చేయాలి, తండ్రి నింపాల్సినటువంటి స్థానము తండ్రి నింపాలి, తల్లి నింపాల్సినటువంటి స్థానము తల్లి నింపాలి. దాని అర్థం ఏంటంటే, అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. కానీ తండ్రి స్థానము ఎలాగైతే తల్లి స్థానం భర్తీ చేయలేమో, అలాగే తండ్రి స్థానము కూడా ఇంకా ఎవరు కూడా భర్తీ చేయలేరు. తండ్రి మాత్రమే ఆ యొక్క విలువను పిల్లలకి ఇవ్వగలడు. హల్లెలూయా. రెండవ మాట నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తండ్రి ఇంటి యొక్క సంస్కృతిని నిర్ణయిస్తాడు. తండ్రి ఇంటి యొక్క సంస్కృతిని, నాగరికతను, అలవాటులను నిర్ణయిస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది: మీరు ఎవరిని సేవింపక కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఈ యొక్క మాట ఎవరు చెప్పారో తెలుసా? తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పాడు. తండ్రి ఎప్పుడైతే డిసైడ్ అవుతాడో కుటుంబం వెంబడిస్తుంది. తండ్రి ఎప్పుడైతే నిర్ణయిస్తాడో కుటుంబం దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఈరోజు నీవు ఈ యొక్క సంఘానికి రావటం, ఉదాహరణకి ప్రాబబ్లీ ఇంకొక 20-30 ఇయర్స్ అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టి ఈ యొక్క సంఘానికి తీసుకొస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకంటే మీరు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారు కనుక. మీ పిల్లలు ఇక్కడికి వచ్చి సండే స్కూల్లో ఇప్పుడు పాల్గొంటున్నారంటే దానికి కారణం ఎవరు? మీరు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారు కనుక. ఆ యొక్క ఇంటి వాతావరణము ఎవరు నిర్ణయిస్తారంటే తండ్రే నిర్ణయిస్తాడు. కొన్ని వాతావరణాలు, కొన్ని ఇళ్ళల్లో ఆ యొక్క వాతావరణాలు ఎలా ఉంటాయో తెలుసండి? చాలా ప్రేమగా, సమాధానంతో, శాంతిగా ఉంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి చాలా శాంతవంతుడని, తండ్రి చాలా నెమ్మదస్తుడని, తండ్రి చక్కటి ప్రశాంతమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడని. కానీ కొన్ని ఇళ్ళల్లో మనకి నెమ్మది ఉండదు. ఆ ఇంటి యొక్క గోడల్లో కూడా టెన్షన్ వస్తూ ఉంటుంది, కట్టెలు ఊగుతూ ఉంటాయి, వణుకుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? తండ్రి అక్కడ కోపమైనటువంటి వ్యక్తిని, తండ్రి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణము నిర్ణయించడు గనుక అక్కడ టెన్షన్ వస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ తండ్రి ప్రార్థించినట్లయితే పిల్లలు ప్రార్థిస్తారు. తండ్రి పాటలు పాడుతున్నట్లయితే పిల్లలు పాటలు పాడతారు. తండ్రి మోకరించి ప్రార్థన చేసి కుటుంబాన్ని నడిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేసి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. తండ్రి కానీ ఒకవేళ అరుస్తూ ఉంటే పిల్లలు కూడా అరుస్తూ ఉంటారు. ఈరోజు నీ యొక్క ఇంటిలో ఉండేటువంటి వాతావరణం బట్టి తండ్రులందరూ కూడా మీ యొక్క సెల్ఫ్ ఇండికేటర్ని మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. మీ యొక్క రివ్యూ మీరు తెలుసుకోవాలంటే ఇంటికి రాగానే నిశ్శబ్దంగా ఉందంటే మీరు చాలా టెన్స్డ్ హోమ్లో ఉన్నట్టు. కొన్నిసార్లు అప్పుడు వరకు ఇల్లు మంచి హడావిడిగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. ఒక్కసారి నాన్న బైకో కాలింగ్ బెల్లో నాన్న ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైం వచ్చిందంటే, అలా ఉందంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ దట్ యూ నీడ్ టు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా తండ్రులు
సమాజాన్ని, మూడవ పాయింట్ ఏంటంటే తండ్రులు సమాజాన్ని నిర్మిస్తారు. తండ్రులు సమాజాన్ని నిర్మిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట చెప్తాను మీకు. ఒక పిల్లవాడు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడనమాట. సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి ఒక అతను ఆయన్ని అడిగాడు. ఏమని అడిగాడు అంటే, నువ్వు ఎందుకు ఇంకా దేవుణ్ణి అనుసరిస్తున్నావు? ఇంత సక్సెస్ ఉంది కదా నీకు, ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యావు కదా, ఎందుకు ఇంకా దేవుణ్ణి అనుసరిస్తున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నా నాన్న జీవితంలో నేను కపటత్వాన్ని, హిపోక్రసీని నేను చూడలేదు. మా నాన్న యొక్క జీవితంలో నేను ఎప్పుడు కూడా హిపోక్రసీని చూడలేదు. అందుకే నేను ఇప్పటికి కూడా నా యొక్క యేసయ్యని సేవిస్తున్నానని చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సక్సెస్ డజంట్ డిటర్మైన్ వెదర్ యు గో టు చర్చ్ ఆర్ నాట్. యువర్ ఫాదర్ డిసైడ్స్ వెదర్ యు గో టు చర్చ్ ఆర్ నాట్. హల్లెలూయా. నీకు ఇచ్చేటువంటి సక్సెస్ డిటర్మైన్ చేయదండి నువ్వు దేవుని వెంబడిస్తున్నావో లేదో. నీ యొక్క నాన్న నిర్ణయిస్తాడు నువ్వు సంఘానికి వెళ్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, దేవుని వెంబడిస్తున్నావో లేదో. అనేక సార్లు మనం తండ్రిని ప్రక్కన పెడతా ఉంటాం. తండ్రులు కూడా వారి యొక్క ప్రాముఖ్యత వారికి తెలియకుండా వారి యొక్క జీవితంలో వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, నీ బట్టే, తండ్రులు బట్టే నీ యొక్క పిల్లలు ఉంటారు. తండ్రులు బట్టే వారి యొక్క పిల్లలు ఉంటారు. మనం ఈ యొక్క మాటను చూస్తున్నప్పుడు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. ఈ మాట అర్థమవుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి క్రిమినల్ కూడా ఒకప్పుడు పిల్లవాడే, ఒకప్పుడు ఎవరొకల యొక్క ల్యాప్లో కూర్చున్నటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఈ రోజు నడిపిస్తున్నటువంటి దేశాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రధాని, దేశాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క రాష్ట్రపతి, వారు ఒకప్పుడు పిల్లలే. వారు ఒకప్పుడు ఎవరొకరు చేతి పట్టుకొని నడిచే ఉండుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? పిల్లలు యొక్క భవిష్యత్తు వారి యొక్క తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. పిల్లల యొక్క భవిష్యత్తు వారి యొక్క తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. ఈరోజు నువ్వు ఎటువంటి కుటుంబాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి కుటుంబాన్ని పెంపొందిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి గృహాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నావు? మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడుందో తెలుసండి? ఇక్కడ మీలోనే ఉంది. మీరు ఎటువంటి పిల్లల్ని సిద్ధపరుద్దాం అనుకుంటున్నారు? మీకు విషయం చెప్పనా? స్కూల్స్ ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వగలవు, ఆ యొక్క చదువులు మాత్రమే ఇవ్వగలవు ఆ యొక్క స్కూల్స్. చర్చెస్ ఎందుకున్నాయో తెలుసా? ప్రోత్సహించడానికి, ప్రేరణ దయచేయడానికి ఖచ్చితంగా మంచి చర్చెస్ ఉన్నాయి. గవర్నమెంట్స్ ఎందుకున్నాయంటే మంచి పాలసీలను తయారు చేయడానికి, మంచిగా దేశాన్ని నడిపించడానికి ఉన్నాయి. కానీ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేది ఎవరో తెలుసా? ఒక తండ్రి మాత్రమే. హల్లెలూయా. పిల్లల యొక్క భవిష్యత్తుని రూపుదిద్దేది తండ్రి మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే తండ్రి మన సమాజంలో ఎమోషనల్గా ఆయన డిసప్పేర్ అయిపోతాడో, ఎప్పుడైతే తండ్రులు మన యొక్క సమాజం నుండి, మన యొక్క కుటుంబాన్ని నుండి ఈ యొక్క తండ్రులు తప్పిపోతూ ఉంటారో, అప్పుడు మనము బలమైనటువంటి కుటుంబాలు కూడా మనం కోల్పోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, బలమైనటువంటి తండ్రులు బలమైన కుటుంబాలను నిర్ణయిస్తారు. హల్లెలూయా. బలమైనటువంటి తండ్రులు బలమైనటువంటి కుటుంబాలను తయారు చేస్తారు. ఈ ఉదయకాలమున నీవు బలమైనటువంటి తండ్రిగా ఉందామనుకుంటున్నావా, లేకపోతే బలహీనమైనటువంటి తండ్రిగా ఉందామనుకుంటున్నావా? బలమైనటువంటి సమాజాన్ని మనము ఉత్పత్తి చేయాలనేటువంటిది మనందరి యొక్క ఆశ. కానీ బలమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయాలంటే, బలమైనటువంటి దేశాన్ని మనం తయారు చేయాలంటే బలమైనటువంటి తండ్రులు చాలా అవసరము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఆయన ఒక పిల్లవాడిని అడిగాను నేను ఈ మధ్యన. రే, ఫాదర్స్ డే అంటే ఏంటి అని అడిగా. సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అతను నాతో. పాస్టర్, ఫాదర్స్ డే అంటే ఆ రోజు ఒక్కరోజే మా నాన్నకి టీవీ రిమోట్ దొరికే అవకాశం ఉంటుంది, అదే ఫాదర్స్ డే అన్నాడు. విషయం ఏంటంటే, అది కాదండి ఫాదర్స్ డే అనగా ఏంటంటే, మనము తండ్రి యొక్క ప్రాముఖ్యతను మనము ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి రోజు ఆ రోజు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు విమర్శకులు, అంటే ఒకరోజు గుర్తు చేసుకునే ప్రేమ. అరే, ఒక్కరోజైనా గుర్తు చేసుకోరా, అది ఫాదర్స్ డే. ఒకరోజు గుర్తు చేసుకుంటే, ఒకరోజు పోస్టులు పెట్టేస్తే, ఒకరోజు ఫోటోలు పెట్టేస్తే సరిపోతుంది. రోజు పెట్టుకుని ఎవరు కాదన్నా, రోజు పెట్టు. కానీ ఈరోజు ఏంటో తెలుసా? వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే. హల్లెలూయా.
ఆయన చేసినటువంటి త్యాగాలను, ఆయన పడినటువంటి కష్టాలను, ఆయన చూపించినటువంటి ప్రేమను మనం గుర్తు చేసుకునేటువంటి రోజు. నా యొక్క 4th పాయింట్ ఏంటంటే, తండ్రి భయంతో కాదు, ప్రేమతో నాయకత్వం వహించాలి. తండ్రి భయంతో కాదు. అంటే చాలాసార్లు తండ్రులు ఉంటారంటే, నేను కంట్రోల్ చేయాలి, నేను భయపెట్టాలి, నేను క్రమశిక్షణ అనగా ఏమనుకుంటారంటే భయపెట్టేయడం అనుకుంటారు. కాదండి. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. తండ్రులారా అనేటువంటి సూటిగా ఖచ్చితంగా చెప్తున్నాడు తండ్రులందరికీ. ఏమనంటే, మీ పిల్లలకు కోపము రేపొద్దు, మీ పిల్లలకి కోపాన్ని రేపొద్దు. కోపాన్ని ఎలా రేపిస్తారో తెలుసా? ఏమండి, నేను మాట్లాడుతుంది క్రమశిక్షణలో చూపించే కోపం కాదు, ఇది హృదయంలో నాటుకుపోయే కోపము. తండ్రులు పిల్లల యొక్క జీవితంలో కోపాన్ని ఎలా రేపుతారంటే, వారు చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంటాయి. వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటే పిల్లల యొక్క హృదయంలో ఆ యొక్క కోపాన్ని రేపుతూ ఉంటారు. ఆ యొక్క కోపాన్ని మర్చిపోము. ఆ యొక్క కోపము మనకి గుర్తుండిపోతూ ఉంటుంది. నీ జీవితంలో నీ యొక్క తండ్రి అలా చేసినప్పుడు నీకు కోపం వచ్చిందేమో, మరి అదే నీ యొక్క పిల్లల యొక్క జీవితంలో ఎందుకు రిపీట్ చేస్తున్నావు? వాట్ ఎవర్ యూ సెడ్, మేక్ షూర్ యూ డూ ఇట్. లేకపోతే చెప్పొద్దు. నిజాయితీగా ఉండండి. నాన్న మన వల్ల కాదు ఇది, నా వల్ల అవ్వదు ఇది, ఇంకొక విధంగా ప్రయత్నం చేద్దాం, ఇంకొక రీతిగా చేయడానికి ప్రయత్నిద్దామని చెప్పి ఇంకేమైనా రావచ్చు, కానీ నెవర్ లై టు యువర్ కిడ్స్. ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడటం మొదలు పెడతావో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ మీద ఉండేటువంటి నమ్మకము, గౌరవము తగ్గుతుంది. ఆ యొక్క స్థానానికి నీ యొక్క పిల్లల యొక్క మనసుని మార్చొద్దు. అనేక మంది ఏమనుకుంటా ఉంటారంటే, తండ్రులు నేను వాళ్ళని కంట్రోల్ చేయాలి, నేను నా పిల్లల్ని కంట్రోల్ చేయాలి. నో 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 నో. బైబిల్ యొక్క నాయకత్వం ఏంటో తెలుసా? కంట్రోల్ కాదండి. బైబిల్ యొక్క నాయకత్వము ఇన్స్పిరేషన్. తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఏమంటే మీకు ఒక విషయం చెప్పనా? పిల్లలకి మీరు తండ్రులుగా పిల్లల యొక్క ప్రేమను పొందాలంటే ఒక సులువైనటువంటి ఒక చిట్కా చెప్పనా? ఆ పిల్లల యొక్క తల్లిని ప్రేమించండి. మీరు ఆ పిల్లల యొక్క తల్లిని ప్రేమిస్తే దానికన్నా గొప్ప ప్రేరణ ఇచ్చేది ఇంకేం లేదు. మీరు చక్కటి కుటుంబాన్ని నిర్మించాలంటే ఏం చేయాలో తెలుసా? నీ యొక్క భార్యని ప్రేమించు. హల్లెలూయా. నీ భార్యని ప్రేమించు. ఆటోమేటిక్గా నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, ఆ యొక్క కోపము మనకి అనేక సంవత్సరాలు గుర్తుండిపోతూ ఉంటుంది. మనము అరిస్తే గౌరవిస్తారనుకుంటా ఉంటాం. అరిస్తే గౌరవించటండి, అరిస్తే గౌరవించరు. ప్రేమతో నడిస్తే, ప్రేమతో వారిని నడిపిస్తే అప్పుడు మాత్రమే పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు కూడా వారు గౌరవించక ముందు వారి యొక్క నమ్మకాన్ని మనము గెలవాలి. పిల్లల యొక్క నమ్మకాన్ని మనము గెలవాలి. మీకు ఒక విషయం చెప్పనా? క్రమశిక్షణ లేని ప్రేమ బాధ్యత లేని పిల్లలను తయారు చేస్తుంది. క్రమశిక్షణ లేని ప్రేమ బాధ్యత లేని పిల్లలను తయారు చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ప్రేమ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓవర్ పోరింగ్గా ఉండకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓవర్ పోరింగ్ అంటే అతిగా ప్రేమించేస్తూ ఉంటారు. అంటే నా కొడుకు ఏమడిగినా కొనిచ్చేస్తా. నో 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 నో. ప్రేమ అనగా అక్కడ బౌండరీ కూడా ఉండాలి. ప్రేమ అనగా అక్కడ ఒక సరిహద్దు కూడా ఉండాలి. దాని అర్థం ఏంటంటే, పిల్లలకి ఉదాహరణకి యాజ్ అ చైల్డ్ నేను ఒకసారి ఏం చేశానంటే, పొయ్యిని చక్కగా వెలిగించి ఆ పొయ్యి అగ్గిలో చేపెట్టా. అప్పుడు మా అమ్మ వెంటనే వచ్చి 4 తగిలించింది. అరే బుద్ధి ఉందారా అని. నేను పెడతా అన్న. అప్పుడు అంటే ఫుల్ పెట్టలేదు, ఇంకా నేను పెడతా అంది. హే మళ్ళీ 4 తగిలించింది, తీసుకెళ్ళిపోయింది. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు తగిలించింది. పొయ్యి బాగుంది కదా, మంచి ఫైర్ వస్తుంది కదా, ఆ ఫైర్లో నా చేయి పెడితే బాగుంటుందేమో అని అనుకున్నాను నేను. కానీ నా తల్లి ఎక్కడ వరకైతే ప్రేమ చూపించాలో అక్కడ వరకు చూపించి, ఎక్కడైతే క్రమశిక్షణ కావాలో అక్కడ క్రమశిక్షణ చూపించింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్రమశిక్షణ లేనటువంటి ప్రేమ అది ప్రేమ కాదు. క్రమశిక్షణతో కూడి ఉండాలి ఆ యొక్క ప్రేమ. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, నా పిల్లలు కదా, వాళ్ళు ఏమడిగినా ఇవ్వాలి నేను అని చెప్పి అనుకుంటున్నా. నో నో. ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ యువర్ ఎబిలిటీ, డోంట్ ఈవెన్ ప్రామిస్. అది నీ యొక్క సామర్థ్యతకు భిన్నమైనటువంటిది అయితే ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రామిస్ నువ్వు వారికి ఇవ్వద్దు. అనేక సార్లు ఇది చేయటం వల్లనే
పిల్లలు ఈ యొక్క మనసులో మనము కోపాన్ని రేపిస్తూ ఉంటాం. నిజమైనటువంటి తండ్రి ఈ రెండాటిని కూడా చక్కగా సమతుల్యంగా చేస్తూ ఉంటాడు. ఏంట రెండు? ప్రేమ, క్రమశిక్షణ. అందరూ చెప్పండి, క్రమశిక్షణ. హల్లెలూయా. ప్రేమ మరియు క్రమశిక్షణ ఈ రెండింటిని కూడా చక్కగా తీసుకెళ్తూ ఉంటాడు. ఈ రెండు ఎలాంటివంటే కైటు మరియు దాని యొక్క స్ట్రింగ్ లాంటివి, తాడు లాంటివి. కైటు మరియు దాని యొక్క దారం లాంటివి. ఏమండి, దారం లేకుండా కైట్ ఎగురుతుందా? ఎగరదు. కానీ చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా, ఆ దారము కైట్ని కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం. దారం ఎప్పుడు కూడా కైట్ని కంట్రోల్ చేయదండి. దారము కైట్ని నడిపిస్తూ ఉంటుంది. ఎలా నడిపిస్తుందో తెలుసా? గాలి ఎటు వస్తుందో దాన్ని బట్టి నడిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ కంట్రోల్, ఇట్ ఈస్ గైడెన్స్. ఆమెన్. సో తండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని అట్టి రీతిగా నడిపించాలి. 5వ పాయింట్, ఆఖరి పాయింట్ ఏంటంటే, పరలోక తండ్రి అందరికీ పరిపూర్ణమైనటువంటి తండ్రి అయి ఉన్నాడు. మన అసలు శిశులైనటువంటి తండ్రి, మనకి జన్మనిచ్చినటువంటి భౌతికంగా జన్మనిచ్చినటువంటి తండ్రి అవ్వచ్చు, కానీ మనకి నిత్యము ఉండేటువంటి మన యొక్క పరమ తండ్రే మన దేవుడై ఉంటాడు. మనము కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, తన పరిశుద్ధ ఆలయమందును దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు నాయకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి ఆ మాట, తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు, విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, మన నిత్యుడకు తండ్రి ఎవరైనా ఉన్నారంటే అది మన యొక్క దేవాది దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అనేక సార్లు భూమి మీద ఎంత మంచి తండ్రి అయినా సరే అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడండి. తప్పులు చేస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాలలో వారి యొక్క తండ్రిని ఎప్పుడు కూడా చూసుండి ఉండరేమో, అంటే లేకపోయి ఉండొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, మధ్యలో నా తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడండి, మాకు తెలియదు మా తండ్రి ఎలా ఉంటాడో, మర్చిపోయాము. కొంతమంది కుటుంబాల్లో కోపం కలిగినటువంటి తండ్రి ఉంటాడు, కోపంతో ఎప్పుడు రేగిపోతూ ఉంటాడు. అసలు కొంతమందికి అయితే వారి యొక్క తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. చిన్నప్పుడు కాదు కదా, అసలు ఎప్పుడు చూడలేదు, వాళ్ళ తల్లి మాత్రమే పెంచింది. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఏంటో తెలుసా, మనందరకు నిత్యమైనటువంటి తండ్రి, ఒక పరమ తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ యొక్క భౌతికమైనటువంటి నీ తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయాడేమో, కానీ నా పరమ తండ్రి ఏం చెప్పాడో తెలుసా, నిన్ను విడువను ఎడబాయినని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొంతమంది అనుకుంటా ఉంటారు, దేవా నా యొక్క భౌతికమైనటువంటి తండ్రి, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి నా దగ్గర లేడే అని. కానీ మన పరమ తండ్రి ఏమని చెప్తున్నాడంటే, నేను కునుకను నిద్రపోనని చెప్తున్నాడు. నేను కునుకను నిద్రపోను. ఆ రోజు ఇశ్రాయేలుని కాపాడాను, ఈరోజు నిన్ను కూడా నేను కాపాడుతాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, మరలా పోయినటువంటి ఆ యొక్క సంబంధము, నిత్యుడగు తండ్రితో నీ యొక్క సంబంధము తిరిగి స్థాపింప చేయడానికి వచ్చాడు. ఈ ఉదయ కాలము ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి యొక్క ఇంటికి వచ్చాడో, అదే రీతిగా నీవు కూడా ఈ ఉదయ కాలము మరలా తిరిగి నీ యొక్క తండ్రి వద్దకు రాగలవా? ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకంటే తన యొక్క తండ్రి చాలా మంచివాడని గుర్తొచ్చింది. ఆయన ఆ యొక్క పందిల మధ్యన ఆ భోజనం చేస్తున్నప్పుడు, ఆ పందులు తింటున్నటువంటి ఆహారం తింటున్నప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? నా తండ్రి ఇంటిలో అనేక మంది ఉన్నారు అనే మాట. వారికి ఆహారం పెడుతున్నాడు కదా, నాకు పెడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏది కోల్పోయినా తన యొక్క తండ్రి యొక్క నమ్మకాన్ని, తన తండ్రి యొక్క ప్రేమను ఇంకా తను కోల్పోలేదు. నా జీవితంలో నాకు ఒక గొప్ప ఆత్మీయ తండ్రి మాత్రమే కాదు, అనేక మందికి ఒక నాయకుడిగా ఉండేవాడు. ఎవరంటే మా యొక్క తాతగారు, మా అమ్మగారి యొక్క నాన్నగారు, ఆయన అపోజిల్ పిఎల్ పరంజ్యోతయ్య గారు. వారి యొక్క జీవితాన్ని నేను చూచినప్పుడు హీ ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఎందుకంటే అనేక మంది ఇప్పుడు కూడా నిన్న గుత్తి వెళ్ళొచ్చాను. గుత్తి వెళ్ళొచ్చి
అక్కడ బైబిల్ మిషన్ గుత్తి ప్రార్థనశాలలో మెసేజ్ ఇవ్వడానికి అక్కడ పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు. నేను అది అంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఇన్వైట్ చేస్తే నేను మీది ఎంత సంఘం అండి, ఎంతమంది వస్తారు, ఏంటి ఏం అడగను, ఐ సింప్లీ గో. అక్కడికి వెళ్తే అక్కడ 20,000 మంది ఉన్నారు. అక్కడ 20,000 మంది అంత గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు నేను మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు ఆయన అడిగాను, అయ్యా మీది ఎక్కడ ఊరు అంటే, మాది ఇక్కడ వెస్ట్ గోదావరి అంటే, మా తల్లిది కూడా అక్కడేనండి, ఈస్ట్ గోదావరి అని చెప్పాను. అవునా, ఎవరమ్మాయి అండి అని అడిగితే, ఇలాగ అపోజిల్ పిఎల్ పరంజ్యోతి గారని. అయ్యగారు, మీరు అయ్యగారు మనవడా అని చెప్పన్నారు. అవునండి. అయ్యా మీరు మా సంఘానికి రావడం నిజంగా మా భాగ్యం అండి. మీరు అడుగు పెట్టడం, ఎందుకంటే వారి యొక్క పరిచర్య యొక్క ప్రొడక్ట్నండి నేను 1988లోనండి నేను వారిని ఆహ్వానించాను. వారిని ఆహ్వానించి ఇక్కడ ఆ యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవిత పరిచర్య ప్రారంభమైంది మా తాతగారి వల్ల అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క తండ్రి నీకు గొప్ప ఆస్తిని అవసరం లేదు. నీ యొక్క తండ్రి నీకు ఒక లెగసీని ఇస్తే చాలు. హల్లెలూయా. ఒక వారసత్వాన్ని ఇస్తే చాలు. నిజం చెప్తున్నాను, మా తాతగారు చేసినటువంటి ప్రసంగాల్లో నాకు ఏవి గుర్తులేవు. ఏమైనా కొన్ని పెట్టుకొని యూట్యూబ్లో వింటూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ ప్రసంగాలు గుర్తులేవండి. కానీ నాకేం గుర్తుందో తెలుసా? ఆయన నాతో గడిపినటువంటి ఆ యొక్క కొద్ది క్షణాలు, ఆయన నాతో గడిపినటువంటి కొన్ని దినాలు నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన ఒకరోజు అంబాసిడర్ కార్ వేసుకుని వచ్చారు. అంబాసిడర్ ఆయన ఒక్కలే వచ్చారు, ఆయన డ్రైవరు వచ్చి ఆ యొక్క డిక్కీ ట్రంక్ తెరవంగానే ఏమనేది తెలుసా? ఆ ట్రంక్ నిండా మామిడి పళ్ళు. మంచి ఎండాకాలంలో వచ్చారు. ట్రంక్ నిండా అంబాసిడర్ డిక్కీ ఎంత పెద్దగా ఉంటుంది. మేము ఉండేదే 9 అప్పటికి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు. మా 9 ఆ ట్రంక్ నిండా మామిడి పళ్ళు తీసుకుని వచ్చారు. ఏం చేసుకోవాలి దాంతో? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాతో గడిపినటువంటి ఆ యొక్క క్షణాలు, ఆయన మాతో గడిపినటువంటి ఆ యొక్క చక్కటి మధురమైనటువంటి ఆ యొక్క కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ప్రభావితం చేస్తాయి. నేను పరిచర్యకి రావడానికి కారణం కూడా ఆయనే. హీ వాజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన ఎటువంటి సేవన చేసేవారో, ఆయన ఎట్టి రీతిగా ఆయన వాక్యం చెప్పేవారో. చిన్నప్పుడు ఆ యొక్క అంతర్వేదపాలెంలో మీటింగ్స్లో నేను కింద నా గడ్డి మీద కూర్చొని ఆయన చూస్తూ ఉండేవాడిని, ఆయన ఎలాగా ఆరాధన నడిపిస్తున్నారని. ఈరోజు అటువంటి తండ్రి కొంతమంది ఉండకపోవచ్చు, అటువంటి తాతగారు కొంతమంది ఉండకపోవచ్చు. కానీ మీకు విషయం చెప్పనా, వారిని సృష్టించినటువంటి మన పరమ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నీ పేరు తెలుసు, నీ బాధ తెలుసు, ఆయనకి నీవు పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టు యొక్క విలువ తెలుసు. ఈరోజు ఆ యొక్క పరమ తండ్రి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి ఆ యొక్క గృహానికి చేరుతున్నప్పుడు ఆ యొక్క తండ్రి గుమ్మమ దగ్గర ఉండి ఎలాగైతే తన కుమారుడు కోసం చూశాడో, అదే రీతిగా ఈ ఉదయకాలం నీ కొరకు చూస్తున్నాడు. నీ పరమ తండ్రి ఆయన యొక్క కౌగిట్లో నిన్ను బంధించాలని చెప్పి, ఆయన నిన్ను కౌగిలించుకోవాలని చెప్పి, నేను హత్తుకోవాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ముగించక ముందు నేను 3 మాట్లాడాలనుకుంటున్నాను, 3 గుంపులతో మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిది తండ్రులతో మాట్లాడాలనుకుంటున్నాను. తండ్రులు, మీరు ఎప్పుడు కూడా ధనాన్ని మాత్రమే మీ పిల్లలకి ఇవ్వద్దండి. అనేక సార్లు ఏమనుకుంటామంటే, తండ్రులుగా నేను నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చక్కగా చదివించాలి, చక్కటి స్కూల్లో వేయాలి, చక్కటి బట్టలు ఇవ్వాలి. వెరీ గుడ్, అవన్నీ చేయండి. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటో తెలుసా? మంచి జ్ఞాపకాల వరకు ఇవ్వండి. మంచి జ్ఞాపకాల వరకు ఇవ్వండి. జ్ఞాపకాలకి మించినటువంటి ఆస్తి ఇంకొకటి ఉండదు తెలుసా మీకు? తండ్రులు, మీరు ఇవ్వాల్సింది మంచి జ్ఞాపకాలని. మంచి స్కూల్లో చదివించారా, మంచి బట్టలు వేసారా, అవన్నీ పట్టించుకోరండి పిల్లలు. మీరు మాకు మంచి జ్ఞాపకం ఇచ్చారా లేదా అనేటువంటిదే వారు పెద్ద అయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. రెండవది, నేను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నానంటే పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. పిల్లలు, మీరు మీ యొక్క తల్లిదండ్రులను మీరు సన్మానించండి, మీరు గౌరవించండి. ఎందుకో తెలుసా? వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి.
ప్రత్యేకంగా మీ తండ్రి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి కూడా ప్రోత్సాహం కావాలి కదా, వారికి కూడా ప్రార్థన కావాలి కదా, తండ్రికి కూడా ప్రోత్సాహం కావాలండి. చాలామంది చాలాసార్లు అనుకుంటూ ఉంటారు తండ్రికి ఏం అవసరం లేదండి అని. లేదండి, తండ్రులు ఎలాగైతే వారి యొక్క పిల్లలకి భవిష్యత్తునిస్తున్నారో, ఏమండి జస్ట్ ఒక లెగసీ ఎలాగైతే వారు విడుద్దామని చెప్పి వారు ఆశపడుతున్నారో, అలాగే పిల్లలు మీరు కూడా మీ యొక్క తండ్రులను అప్రిషియేట్ చేయాలి. టేక్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తుంటుండగా ఈ యొక్క వర్తమానం అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక మెసేజ్ పెట్టండి మీ యొక్క తండ్రికి. ఏమనంటే, నాన్న, నువ్వు నా జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నువ్వు నాకు మంచి తండ్రి, నువ్వు నాకు మంచి చదువునిచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి అమ్మనిచ్చావు. నాన్న, నువ్వు లేకపోతే నేను లేను అనేటువంటి మాటని ఒక్కసారి వారికి చెప్తే వారికి అన్నిట ఖచ్చితంగా ప్రేమ నీకు కనబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి టైం తీసుకోండి. ఈరోజు మీ యొక్క తండ్రితో కొంచెం సమయం గడపడానికి టైం తీసుకోండి. మరి మూడవ గుంపు ఎవరంటే మనందరికీ. ఎవరైతే తండ్రిగా ఉన్నారో వారికి మాట్లాడాను, పిల్లలుగా ఉన్నటువంటి వారికి మాట్లాడాను. ఇది తక్కిన వారందరికీ. మీ అందరికి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, కొంతమందికి వారి యొక్క భౌతికంగా ఉండేటువంటి తండ్రి బ్రతికుండొచ్చు, బ్రతికి లేకపోయి ఉండొచ్చు. కొంతమందికి ఏమో చక్కటి తండ్రి వారు కలిగి ఉండొచ్చు, కొంతమందికి ద్వేషపూర్వకమైనటువంటి తండ్రి ఉన్నాడేమో. ఎలాంటి తండ్రి ఉన్నప్పటికీ పరలోకములో నీ కొరకు పరమ తండ్రి నీ కొరకు వేచి ఉన్నాడు. నిన్ను ప్రేమించడానికి, నిన్ను కౌగలించుకోవడానికి, నిన్ను పిలవడానికి. ఆయన నిన్ను నా యొద్దకి రా అని చెప్పి పిలుస్తున్నాడు. నా దగ్గరికి రా, నేను నిన్ను చూసుకుంటాను. నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తాను. నా దగ్గరికి రా, నీకు కావలసినటువంటి ప్రతి అక్కర తీరుస్తానంటున్నాడు. ఎప్పుడైతే సమాజము నిజమైనటువంటి తండ్రిని గ్రహిస్తుందో అప్పుడు కుటుంబాలు ఖచ్చితంగా స్వస్థత పొందుతాయి. ఎప్పుడైతే కుటుంబాలు స్వస్థత పొందుతాయో అప్పుడు మన యొక్క భారతదేశము, ఈ యొక్క ప్రపంచము ఆటోమేటిక్గా బలమైనటువంటి దేశంగా, బలమైనటువంటి ప్రపంచంగా మారుతుంది. ఎప్పుడైతే నా దేవుడే నా యొక్క తండ్రి అని మనుషులు గ్రహిస్తారో అప్పుడేమవుతుందో తెలుసా? మన యొక్క జీవితాలు మార్చివేయబడతాయి. నా దేవుడే నా తండ్రి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించడం మొదలు పెట్టాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చెప్తుంది కదా, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిరి. ఈ మాట చాలా బలమైనటువంటిది. అంటే మన అనేక సార్లు మనం గ్రహించినటువంటి విషయం ఏంటంటే, నీకు గుర్తింపు లేకపోవడం వల్లనే నువ్వు ఆ యొక్క దాస్యపు హృదయంలో, దాస్యపు ఆలోచనలో ఉండిపోతున్నాం. దాస్యపు ఆలోచన అంటే ఏంటి? స్లేవ్ మెంటాలిటీ, భయం, ప్రతిదానికి భయము. అయ్యో, ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంది కదా, ఇది అయిపోతుందేమో, నా యొక్క యవ్వనము అయిపోతుందేమో, నా యొక్క బలము క్షీణించిపోతుందేమో. ఐమ్ టెల్లింగ్ యూ, లేదండి. నీ యొక్క గుర్తింపు ఎప్పుడైతే సరైనటువంటిది అయి ఉంటుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ యొక్క బలము అయిపోదు, నీ యొక్క బలము ఇంకా బలాభివృద్ధి చేసేవాడు వస్తాడు. హల్లెలూయా. నీ గుర్తింపు ఎప్పుడైతే సరైనటువంటిదిగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే, నీ దగ్గర ఉండేది కొంచెం కాదు, నీ దగ్గర ఉండేది ఇటర్నల్. అందుకే ఎప్పుడు కూడా నేను దేవుని రాజ్యము అనేటువంటి కోణం నుండి బోధిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని రాజ్యంలో నిత్యత్వం ఉంటుంది. దేవుని రాజ్యంలో నీకు సరిపడా దానికి మించినటువంటి సమృద్ధి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాట మనం చదువుదాము. దత్తపుత్ర ఆత్మను పొందితిమి అంటే మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. హల్లెలూయా. మనం మన యొక్క దేవుణ్ణి నువ్వు తండ్రివి అని మనం సంబోధిస్తూ ఉంటాం, నాన్నవి అని సంబోధిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలము మనం ఈ యొక్క వర్తమానం ముగింపుకి వచ్చి ఉన్నాము. కానీ ఈ యొక్క వర్తమానాన్ని ముగించక ముందు ఇక్కడ కూర్చున్న మీ ప్రతి ఒక్కరితో కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమనంటే, కొంతమందికి మంచి తండ్రులు ఉండొచ్చు, కొంతమందికి అంత మంచి తండ్రి దొరకకపోయి ఉండొచ్చు.
కానీ నీకు జన్మనిచ్చాడు. కొంతమందికి చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి తండ్రి దొరుకుండొచ్చేమో. ఇంకా కొంతమంది యొక్క కుటుంబాల్లో అయితే అసలు తండ్రే లేడు. కొంతమందికి అసలు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు వారికి. కొంతమంది అనేక సంవత్సరాల నుండి మీరు ఆ యొక్క గాయాలని, ఆ యొక్క రేపెత్తించినటువంటి గాయాలని, ఆ యొక్క మనసులో మీ నాన్న నిన్ను తిట్టున్నాడేమో, నిన్ను కొట్టున్నాడేమో, వాటిని నువ్వు క్యారీ చేస్తున్నావేమో. ఎప్పుడు కూడా నా నాన్న నన్ను ఎప్పుడు కౌగిలించుకుంటాడా, నా నాన్న ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడా అని చెప్పి నువ్వు ఎదురు చూస్తా ఉన్నావేమో. ఈ ఉదయకాలము నా యొక్క పరమ తండ్రి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొంతమందికి ఆ యొక్క ఛాన్స్ దొరకకపోయి ఉండొచ్చు. మా నాన్న ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు చెప్పలేదండి, మా నాన్న ఎప్పుడు నన్ను కౌగిలించుకోలేదండి, మా నాన్న ఎప్పుడు నన్ను చేరదీయలేదండి. ఆ యొక్క బాధ, ఆ యొక్క ఆవేదన కొంతమందిలో ఉండొచ్చు. కానీ మన యొక్క పరమ తండ్రి, ఆయనకి నీ పేరు తెలుసు. మన పరమ తండ్రికి నీ యొక్క బాధ తెలుసు. మన పరమ తండ్రికి నీవు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు యొక్క విలువ తెలుసు. నీవు నిరుత్సాహపడ్డావు కదా, ఆ నిరుత్సాహపడినటువంటి సమయంలో కూడా ఆయనని చూశాడు. నీవు తృణీకరింపబడిన ప్రతిసారి నీవు ఏ బాధనైతే పొందావో ఆ బాధ ఆయనకు తెలుసు. ఆయన ఈరోజు నీ తట్టు కోపంగా చూడట్లేదు, నీ తట్టు ప్రేమగా చూస్తున్నాడు. ఆయన నీ తట్టు ప్రేమగా చూస్తూ ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, రా నా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలము ఆయన తెరవబడినటువంటి చేతులు చాపి ఆయన నేను పిలుస్తున్నాడు. చేతులు చాపి నా దగ్గరికి రా అని చెప్పి అంటున్నాడు. ఎలాగైతే ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడో, అలాగే ఈరోజు నువ్వు నీ యొక్క పరమ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క నీ యొక్క జీవితంలో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో తండ్రి దగ్గర నుండి. ఆయన కూడా తన యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు చాలా తప్పులు చేశాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క జీవితాన్ని, తన యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకున్నాడు. నువ్వు కూడా అలా చేసుకున్నావేమో. కానీ ఎప్పుడైతే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంట్లో నాకు స్థానం ఉంటుంది, నేను తిరిగి వెళ్తానని చెప్పి ఆ యొక్క ఆలోచనతో ఆయన తిరిగి వచ్చాడు, ఆ యొక్క తండ్రి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు రాగానే ఆయన్ని దగ్గరికి చేర్చుకొని, కౌగలించుకొని, హత్తుకొని, ముద్దు పెట్టి ఒక పెద్ద పండగ చేశాడు. అదే రీతిగా నా తండ్రి కూడా, మన పరమ తండ్రి కూడా నీవు మరలా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనేక తప్పులు చేసి ఉండొచ్చు. నీ యొక్క ఈగోని సాటిస్ఫై చేయడానికి అనేక ప్రాంతాలని వెతుకుండొచ్చు. ప్రాబబ్లీ నీ యొక్క మనసులో ఉండేటువంటి ఆ యొక్క ఖాళీని నీ యొక్క ఎదుగుదలతో పూడుద్దాం అనుకున్నావేమో, నీ యొక్క సక్సెస్తో పూడుద్దాం అనుకున్నావేమో, లేకపోతే నీ యొక్క రిలేషన్షిప్స్లో దాన్ని పూడ్చుదామని చెప్పి అనుకున్నావేమో. కానీ ఇంకా నీ యొక్క హృదయంలో ఆ యొక్క వెలుతుండిపోయింది కదా, నీ యొక్క హృదయంలో ఇంకా ఆ యొక్క భారం ఉండిపోయింది కదా. ఈ ఉదయకాలము యేసే నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గరికి రా అంటున్నాడు. నీ యొక్క నిజమైనటువంటి తండ్రి, నీ పరమ తండ్రి దగ్గరికి రా అంటున్నాడు. ఆ యొక్క సిలువ ఏంటో తెలుసా? ఆ యొక్క సిలువ నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఒక తెరవబడినటువంటి మార్గము. ఈ ఉదయకాలము ఆయన ఇచ్చినటువంటి రక్షణని నీవు పట్టుకోవాలని చెప్పి ఆశపడుతున్నావా? నా యొక్క తండ్రి నీ కొరకు వేచి ఉంటున్నాడు, నిన్ను శపించడానికి కాదు, నిన్ను శిక్షించడానికి కాదు, కానీ నిన్ను దత్తత తీసుకోవడానికి, నిన్ను మరలా తిరిగి ఆయన క్షమించి ఆయన యొద్ద నిన్ను చేర్చుకోవడానికి నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు మన యొక్క తండ్రి దగ్గరికి నువ్వు మరలా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే లేచి నిలబడు, చేతులు చాపు, చెప్పండి, యేసయ్యా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, దేవా నీ దగ్గరికి వస్తున్నాను నాయనా. పరమ తండ్రి నీ యొక్క ప్రేమను తిరిగి నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను.
దేవా నీ యొక్క ప్రేమ నాకు దయచేవా అని చెప్పి నీ యొక్క 2 చేతులు పరలోకం వైపు తిరిగి చెప్పు. ఈ ఉదయకాలము నీకు నీ యొక్క తండ్రికి, నిత్యుడకు తండ్రికి ఉండేటువంటి సంబంధం ఇది. తనని ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించినటువంటి మాట చూస్తున్నాం మనం. ఈరోజు నీవు యేసయ్య అనేటువంటి పేరులో విశ్వాసం ఉంచినట్లయితే, ఈరోజు నీవు దేవుడు అనేటువంటి ఆయనలో నీ యొక్క నమ్మిక ఉంచినట్లయితే, నా దేవుడు నిన్ను తిరిగి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి అపరాధమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని ఒక్క మాట చెప్తే చాలు, ఆయన యొక్క కౌగిలిలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ ప్రేమైతే భౌతికంగా పొందుకోలేదో, ఏ ప్రేమైతే నీ యొక్క భౌతికమైనటువంటి తండ్రి నిన్ను కన్నటువంటి తండ్రి నీకు ఇవ్వలేకపోయాడో, అంతకు మించిన ప్రేమ ఆ యొక్క పరమ తండ్రి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు తిరిగి ఆ యొక్క ప్రేమను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసయ్యా ఈరోజు నీవు నన్ను రక్షించు ప్రభువా. దేవా నా పరలోకపు తండ్రి దగ్గరికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మరలా తిరిగి ఆయన యొక్క కుమారుడిని, ఆయనకు కుమార్తెను అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఈ ఉదయ కాలము నీ యొక్క మనస్సులో దేవుడు ఆ యొక్క ప్రేరేపణ ఇచ్చినట్లయితే గమనించు, ఈరోజు నీ యొక్క కథకు ముగింపు కాదు, నీ యొక్క కథకు ఒక నూతన ప్రారంభము. ఈరోజు నువ్వు చెప్పగలవా, ప్రభువా ఒక నూతన జీవితం నాకు దయచేయ ప్రభువా. దేవా ఈరోజునైనా ఒక నూతన దినము, నూతన చాప్టర్, a new story, create a new story in my life. భౌతికంగా నాకు నా తండ్రి ఇవ్వలేదు, నా తండ్రి ఎలా ఉంటాడో నాకు తెలియదు, నా తండ్రి యొక్క స్వరాన్ని నేను విని అనేక సంవత్సరాలు అవుతుంది ప్రభువా, కానీ నీ స్వరం నేను వినాలనుకుంటున్నానయ్యా. నీ యొక్క హృదయాన్ని ఆ యొక్క పరమ తండ్రికి తెరవగలవా? నీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి తండ్రిని, నీ యొక్క బాధని అర్థం చేసుకునే తండ్రి. ఓ నాన్నా 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 నీ వారసులము మేము. చెప్పగలవా? నాన్నా 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 ఓ నాన్నా 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 నాన్నా. నీ యొక్క పరమ తండ్రిని పిలవగలవా? నాన్నా 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 నాన్నా. నీ స్వరం నాకు వినిపింపయ్యా. నాన్నా 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 నాన్నా. ఓ నాన్నా నాన్నా. ఈ ఉదయము ఏ హృదయమైతే ఇంకా నాన్న యొక్క ప్రేమను పొందలేదు, ప్రాబబ్లీ నేను కించపరిచినటువంటి నాన్న, నేను ద్వేషించడేమో నీ యొక్క భౌతికమైనటువంటి నాన్న, ఆ యొక్క బాధ నీ యొక్క హృదయంలో ఇంకా మోస్తున్నావేమో. ఆ యొక్క భారం నీ ఉదయ కాలము నీ యొక్క పరమ తండ్రి ఆ యొక్క గాయాన్ని, ఆ యొక్క బాధని, ఆ యొక్క ఎమోషన్ని నీ యొక్క పరమ తండ్రి ఈరోజు
దాన్ని భర్తీ చేయడానికి, ఆ యొక్క బాధను తీసి దానికి రెండింతల ప్రేమ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ నువ్వు పొందుకోవాలంటే పరలోకం వైపు నీ యొక్క చేతులు చాపి చెప్పు, నాన్నా 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 ప్రతి హృదయం ఏదైతే భారముతో ఉన్నదో, ఏదైతే ఆ యొక్క వెలితిని ఇంకా పూడ్చుకోవాలి, నేను చెప్తున్నాను, ఆ యొక్క వెలితి నీ యొక్క సక్సెస్ పూడ్చదు, ఆ యొక్క వెలితి నీ యొక్క రిలేషన్షిప్స్ పూడ్చవు. ఎందుకంటే దాట్ ఈస్ సంథింగ్ ఓన్లీ అ ఫాదర్ కెన్ డూ. తండ్రి మాత్రమే ఆ యొక్క ఖాళీని, ఆ యొక్క వెలితిని నింపగలడు. నీ యొక్క తండ్రి భౌతికంగా లేకపోయినట్లయితే, నీ యొక్క తండ్రి నీ యొక్క సరిహద్దుల్లో లేకపోయినట్లయితే, నీ సమీపంలో లేకపోయినట్లయితే, నీ యొక్క పరమ తండ్రి నీ సమీపస్తుడై ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రతి మాటను, ప్రతి గాయమును, ప్రతి చోట ఆయన ఉన్నాడు. ఈ ఉదయకాలము నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క హృదయాన్ని పరమ తండ్రి వైపు తిప్పగలవా? నీ యొక్క హృదయాన్ని నా యొక్క పరమ తండ్రి వైపు, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి, అసలైనటువంటి తండ్రి, నిన్ను రూపించినటువంటి తండ్రి, యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐ అని చెప్పాడు ఆయన. నీవు నా యొక్క కొనబొమ్మని చెప్తున్నాడు. నీవు నా యొక్క చేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను. నీ ప్రతిరూపము నేను నాన్నా, నీ కనుపాపనై 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 నేను నాన్నా. కింద బ్రిడ్జ్. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. అవును ప్రభువా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, త్రోసివేయలేదు, ధృవీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. త్రోసివేయలేదు, త్రోసివేయలేదు, ధృవీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి నాన్నా, ఆటంకము తొలగించి ఆదరించినావు.
మారను నేను నాన్న, నీ వారసులము మేము నాన్న, కుమారులము మేము నాన్న, నీ వారసులము. దేవా నీ వారసులమయ్యా మేము. దేవా మాకు గుర్తింపునిచ్చేది నీవు, మాకు ఉద్దేశమునిచ్చేది నీవు. మాకు కర్తవ్యాన్ని ఇచ్చేది నీవయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, ఎవరెవరికైతే తండ్రులు లేరో, ఎవరెవరైతే తండ్రి యొక్క ప్రేమను కోల్పోయి ఉన్నారో, నీవే వారికి తండ్రి అయి నిలబడతావు. వారి యొక్క ప్రతి అడ్డంకులో, ప్రతి చీకటిలో, ప్రతి శోధనలో ప్రభువా నీవే ఒక నిప్పు కణమైనైనా, ఒక శక్తివంతుడివై దేవా నీ యొక్క శక్తి ప్రభువా భౌతికంగా ఎవ్వరు ఇవ్వలేని శక్తి. నీ యొక్క ప్రేమనైనా భౌతికంగా ఎవ్వరు ఇచ్చినా పొందుకోలేనటువంటి ప్రేమ, ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ. ఈ ఉదయం ప్రభువా ఈ యొక్క మందిరంలో నీవు కదులుతున్నందుకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా ఇక్కడ ఈ యొక్క మందిరంలో జీవితాల్ని మారుస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా గమ్యాన్ని, మా యొక్క జీవితాన్ని గమ్యానికి చేరుస్తున్నందుకు వందనాలు. దేవా నీ వైపునైనా మేము తిరుగుతుంటుండగా, నీ వైపునైనా మా యొక్క హృదయాలు ప్రభువా మేము తిరుగుతుంటుండగా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. రా నా ప్రియ యేసు రా నా ప్రియ యేసు రా నా ప్రియ యేసు రా నా ప్రియ యేసు ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, ఓ నీవే నా ఆశీర్వాదమయ్యా. అవును యేసయ్యా, నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలోనే ఉంటా, రా నా ప్రియ యేసు రా, ఓ రా నా ప్రియ యేసు రా, ఓ రా నా ప్రియ యేసు రా. దేవా ఉదయం ప్రభువా, దేవా నీ వైపునైనా మేము చూస్తుంటుండగా, దేవా ఆశీర్వాదము అభిషేకము కాదే మాకు కావాల్సింది,
నువ్వు కావాలి ప్రభువా. నీ తాకుదల మాకు కావాలయ్యా, నీ స్పర్శ మాకు కావాలి రాజా. దేవా, నీవు లేని అభిషేకం కాదయ్యా. దేవా, నీవు లేనటువంటి సంఘము కాదయ్యా. నీవు లేని దేహం కాదు ప్రభు. దేవ, ఉదయం ప్రభువా, మేము తండ్రుల యొక్క దినోత్సవము, ఫాదర్స్ డే నేను చేసుకుంటుండగా, దేవా, మా యొక్క నిత్యుడగు తండ్రి నీవే అని మేము గుర్తు చేసుకోవడానికి, నీ నుండే సమస్తము ఏర్పడుతుందని మేము గుర్తు చేసుకోవడానికి, భౌతికంగా మా యొక్క తండ్రి ఇచ్చిన ఇవ్వకపోయినా నీవు మా యొక్క వారసత్వము నీవిచ్చినటువంటిదయ్యా. We receive your heritage in Jesus' name. దేవాని యొక్క వారసత్వాన్ని ప్రభువా మేము పొందుకుంటున్నామయ్యా. ఈ ఉదయం నాయనా నీవు మాతో ఉన్నందుకు వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం. మా యొక్క తండ్రి, మా పరమ తండ్రి, నీకు వందనాలు. నీవి యొక్క సంఘాన్ని కాపాడిన రీతి బట్టి వందనాలు. నీవి యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి రీతి బట్టి వందనాలు. ఈ యొక్క సంఘము ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేటువంటి సంఘముగా కాదు ప్రభువా, ఈ యొక్క సంఘము ఒక ప్రభావితమైనటువంటి సంఘముగా దీన్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. బలమైనటువంటి సంఘము దేవా, చీకటి ప్రాంతాలకు వెళ్ళి నీ యొక్క వెలుగును ఉజ్వలించేటువంటి సంఘము దేవా, జీవితాన్ని మార్చే సంఘము, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారము పెట్టే సంఘము, అనారోగ్యముగా ఉండేటువంటి వారికి స్వస్థపరిచే సంఘము, పేదలను కనికరించే సంఘము, విధవరాలను చేర్చుకునే సంఘము, నీ యొక్క ఆలోచన ఈ యొక్క లోకానికి పరిచయం చేసే సంఘముగా దీన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా, రాబోతున్నటువంటి యొక్క మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించుము, నడిపించుము. ఈ యొక్క మీటింగ్స్ ప్రభు అనేక మందికి దీవెనకరముగా దేవా, వందల్లో ఉండేటువంటి ఈ యొక్క సంఘము వేలల్లో మార్చేటువంటి అభిషేకమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని నీవు ముట్టుము, ఈ స్థలాన్ని నీవు ముట్టుము. ఇక్కడ ఉన్న ప్రతి సంఘస్థులను, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని ముట్టమని ప్రార్థిస్తున్నాం. ధైర్యమును దయచేయం, బలమును దయచేయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడైనను గాక.